ఓ వ్యక్తి ఖరీదైన కారులో వచ్చాడు. లాయర్ ఆఫీస్ బయట ఉన్న న్యూస్ పేపర్ ను దొంగిలించాడు. అక్కడున్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయింది. ఆ న్యాయవాది ఫిర్యాదుతో న్యూస్ పేపర్ దొంగను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని శివపురిలో ఈ ఘటన జరిగింది. నవంబర్ 12వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో మహారాణా ప్రతాప్ కాలనీలో న్యాయవాది సంజీవ్ బిల్గయ్య తన కార్యాలయం చేంబర్ లో సహోద్యోగితో ఓ కేసు గురించి చర్చిస్తున్నారు. న్యాయవాది చేంబర్ ముందు డిజైర్ కార్ ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి కిందకు దిగాడు. మెల్లగా రైలింగ్ వద్దకు వచ్చాడు. లోపల చేతులు పెట్టాడు. అక్కడున్న వార్తాపత్రికను తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ముందుకు వంగి చేతిని మరింత ముందుకు చాచి ఆ న్యూస్ పేపర్ ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత కారెక్కి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. అక్కడున్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయింది. దీంతో 8 లక్షల రూపాయల కారులో వచ్చిన వ్యక్తి 8 రూపాయల ధర ఉండే వార్తాపత్రికను చోరీ చేయడంపై న్యాయవాది సంజీవ్ షాక్ అయ్యారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కారులో వచ్చి న్యూస్ పేపర్ ను చోరీ చేసిన దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.